హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాశి సురేష్. ఈ రోజు అయితే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసిన. ఇన్ఫర్మేటివ్ వీడియో ఏంటంటే, ఫస్ట్ ఒక వీడియో చేసిన కదా, ఏ వీడియో అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఒక వీడియో చేసిన. ఇప్పుడైతే సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే నాకు 2 బేబీస్ కదా. మీరు ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియో ఒకసారి చూసి ఇక్కడ రండి, ఎందుకంటే కంటిన్యూషన్ చేస్తున్నా ఆ వీడియోకి నేను. అది ఫస్ట్ బేబీకి ఎలాంటి కాన్సిక్వెన్సెస్, సిమ్టమ్స్ ఏంటివి, దాని తర్వాత వచ్చిన ఏమంటారు ఎట్లాంటి ఓవర్కమ్ చేసుకోవాలి, కొన్ని సజెషన్స్ కొన్ని ఇచ్చిన. అంటే ఎక్కువ నాకు తెలిసినంత వరకు ఇచ్చిన నేను సజెషన్స్. ఇప్పుడు సెకండ్ బేబీకి ఎట్లా ఏం జరిగింది, సెకండ్ బేబీకి వచ్చేసి నాకు ఫస్ట్ బేబీకి ఏంటంటే కొంచెం బ్రీఫ్ చెప్పేస్తా. ఫస్ట్ బేబీకి ఎట్లుంది క్లాస్ లో ఇస్తా ఆ వీడియో చూడలేకపోతే, నేనైతే కొంచెం బ్రీఫ్ చేస్తా. ఫస్ట్ బేబీకి వచ్చేసి నాకైతే సెకండ్ మంత్ వచ్చే వరకు తెలీదు. అండ్ నాకు మ్యారేజ్ అయ్యి ఒకసారి పీరియడ్స్ స్కిప్ అయిన తర్వాత ఏమంటారు నెక్స్ట్ పీరియడ్స్ వస్తుంది, అది రాలేదు, నాకు తెలియదు అనమాట పెళ్ళైన కొత్తలో కాబట్టి. తెలియక నేను ఫీవర్ అనుకుని చాలా ఫేస్ చేసిన. నాకు ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు ఫుల్ వామిటింగ్స్, ఏం తినలేదు, జస్ట్ పాలు కూడా కొన్ని తాగేదాన్ని, అన్నం అస్సలు తినలేదు, మెడిసిన్స్ తినలేదు. అండ్ బేబీ కూడా ఎమర్జెన్సీలో ఆపరేషన్ అయింది, అది కొంచెం ఎమోషనల్ అవుతా. ఇంకా సెకండ్ బేబీకి వచ్చేసరికి అయితే సెకండ్ బేబీకి ఏమీ లేదు అసలు. నేను సెకండ్ బేబీ ఏమంటారు ఫస్ట్ బేబీకి ఏమో ఏం సిమ్టమ్స్ ఎట్లుండే, వామిటింగ్స్ ఇవన్నీ ఉండేసరికి సెకండ్ బేబీ నేను బాయ్ అనుకున్నా. ఎట్లా అయిందంటే సెకండ్ బేబీకి వచ్చేసరికి నాకు వామిటింగ్స్ సెకండ్ మంత్ కి ఎంట్రీ వచ్చేటప్పుడు, ఫస్ట్ మంత్ నుంచి సెకండ్ మంత్ కి వచ్చేసరికి నాకు ఎంట్రీ వచ్చేసరికి నాకు వామిటింగ్స్ వచ్చేసాయి. వామిటింగ్ వచ్చినప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ బేబీ లాగానే ఉంటదేమో అనుకున్నా. సెన్సేషన్ వచ్చింది కానీ వామిటింగ్స్ రాలే, జస్ట్ ఆ స్మెల్స్ పడకపోవడం అట్లా అనిపించింది కానీ వామిటింగ్ ఎప్పుడు రాలేదు. ఇంకా 3rd మంత్ వచ్చేసరికి నేను ఫుల్ తినేసిన, ఫుల్గా చికెన్, మటన్, ఏదంటే అది ఫుల్ స్వీట్స్ తినేసిన. నేను ఇంపార్టెంట్ ఏది గుర్తుపెట్టుకున్నా అంటే, నాకు బాగా గుర్తుపెట్టుకోండి, నాకు ఫస్ట్ బేబీ 1 అప్పుడు స్వీట్స్ తిన్నా, బేబీ 2 అప్పుడు ఫుల్ స్వీట్. అంటే పాలు తినేటప్పుడు కూడా ఒక స్వీట్ అంటే కొంచెం తినేదాన్ని, ఏం తినకపోయినా కొంచెం ముక్క స్వీట్ ఫుల్ తినాలనిపించింది. సెకండ్ బేబీ వచ్చేసరికి కూడా నాకు స్వీట్స్ ఫుల్ ఎట్లా అంటే డబ్బాలు తెచ్చుకొని ఇంట్లో కూడా చేసుకొని ఏదో ఒకటి స్వీట్ చేసుకొని తినేదాన్ని. ఇంకేదంటే సెకండ్ బేబీకి వచ్చేసరికి నేను ఒక్కదాన్ని చూసుకున్నాను అనమాట బేబీని కూడా. ఫస్ట్ బేబీ 1 సిగ్నల్ గానే ఉన్నా, ఇంట్లోనే ఉన్నా నేను, ఎవరంత తోడుగా ఏం లేదు. ఏంటంటే ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదా, సింగిల్ గానే ఉంటారు, అది కామన్. ఎక్కువ ఇప్పుడు ఏమంటారు సింగిల్ గా ఉండడం కామనే, అదేమంత. కానీ నేను అప్పుడు నాకు కాన్సిక్వెన్సెస్ వచ్చినాయి. ఎట్లా అంటే ఫస్ట్ బేబీ అప్పుడు నాకు స్టిచ్చెస్ సరిగా వేయలేదనమాట, ఎమర్జెన్సీ చేసిందని చెప్పాను కదా. స్టిచ్చెస్ సరిగా వేయక అవి ఆరక ఉబ్బినాయి. నా స్కిన్ ఏంటంటే కెల్లాయిడ్ టైప్ అంటారంట. ఇంత ఉబ్బే, నమ్మరు, స్టిచ్చెస్ ఇంత ఉబ్బినాయి. స్టిచ్చెస్ ఉబ్బితే ఆ స్టిచ్చెస్ మళ్ళీ ఏం చెప్పారు, నేను డెలివరీ ఈ పాపకు కూడా ఏమైంది, డెలివరీ కాకపోతే టైం అయిపోయింది, డ్యూ డేట్ అయిపోయింది. కాకపోతే ఏం చేసిండ్రు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా మిరాకిల్ చెప్తా లాస్ట్ లో ఏంటంటే, ఆ రోజు నెక్స్ట్ డేనే నేను ముందు రోజు వెళ్ళిన హాస్పిటల్ కి, నెక్స్ట్ డే స్పెషల్ ఉందనమాట. స్పెషల్ అయిన తర్వాత చెప్తా. వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమన్నారు, స్కిన్ తీసేసి ఆపరేషన్ చేస్తాను, స్కిన్ మొత్తం తీసేయమని. మా హస్బెండ్ చూసినప్పుడు అది చాలా లడ్డుగా ఉండే, భయంకరంగా ఉండే, అది చూస్తుంటే కూడా భయం అవుతుండే. కెల్లాయిడ్ స్కిన్ తనది, కోసేది తీసేస్తామని ఆ స్కిన్ తీసేసిరు. ఎమర్జెన్సీలో సెకండ్ పాపకు కూడా ఎమర్జెన్సీ, ఎవ్వరు లేరు, అప్పుడు కూడా ఎవ్వరు లేరు. కానీ టైం తీసుకున్నాం మేము, ఇంకా తప్పక టైం తీసుకున్నాం, ఎందుకంటే బేబీ కొంచెం హెల్దీగానే ఉంది. ఫస్ట్ బేబీకి ఏంటంటే హార్ట్ బీట్ తగ్గిపోయిందని చెప్పేసి కష్టమైంది తప్ప, సెకండ్ బేబీకి వచ్చేసరికి ఏం లేదు, నార్మల్ గానే ఉంది. కాకపోతే డ్యూ డేట్ పెరిగింది. నాకు స్టిచ్చెస్ పెయిన్, ఫుల్గా స్టొమక్ పెయిన్ లేదు, ఏమీ లేదు, స్టిచ్చెస్ ఒక్కటే పెయిన్ వచ్చినాయి అనమాట. వచ్చినప్పుడు ఇంకా డ్యూ డేట్ దాటిపోయింది, 10 months పడ్డాయి అని ఒక ఉద్దేశంతో ఎమర్జెన్సీలో నెక్స్ట్ డే చేయమన్నారు. ఆ రోజే చేస్తా అన్నారు, వెళ్ళిన రోజే. కానీ మేము ఏమంటారు ఒక స్పెషల్ రోజు ఏంటో తెలుసా, నా పాపది బర్త్డే, ఫస్ట్ బేబీది బర్త్డే ఆ రోజే. ఇంకా ఈ బేబీ కూడా ఎమర్జెన్సీలో పుట్టింది. అందరూ మమ్మల్ని ఏమంటారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావాలని ఇద్దరిని ఒకటే రోజు ఏమంటారు డెలివరీ ఇట్లా చేసుకుంటారు కదా అనుకోని అట్లా చేసుకున్నాం అనుకున్నారు. కానీ నాకు అసలు ఇష్టం లేదు నిజం చెప్పాలంటే. స్పెషల్ డే ఉండాలి ఇద్దరికి, ఒకరికి ఒక రోజు బర్త్డే, ఒకరు ఒక రోజు బర్త్డే అయితే బాగుంటది.
ఇంక ఈ బేబీకి ఆ బేబీ ఒకటే రోజు పుట్టింది. నేను ఇంకా ఏమంటారు డాక్టర్ అని చెప్పారంటే ఏం తినకుండా అని చెప్పిండ్రు. ఆపరేషన్ కదా, ఫస్ట్ ఆపరేషన్ అప్పుడు ఏమైందంటే డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆపరేషన్ అప్పుడు ఎమర్జెన్సీ, నేను నైట్ తిన్నాను ఎమర్జెన్సీలో వేసిండ్రు కాబట్టి నాకు ఏమి ప్రిపరేషన్ ఏం లేదు ఆపరేషన్ కి. జస్ట్ 10 minutes లో తీసుకొని వెళ్ళిపోయిండ్రు. అదే సెకండ్ బేబీకి అయితే మార్నింగ్ ఎప్పుడో 5కి పాలు గిన్నె తాగమన్నారు. వాటర్ అప్పటి నుంచి నాకు డెలివరీ 1కి అయింది. అప్పటిదాకా వాటర్ లేదు, ఏం లేదు, జస్ట్ అట్లా ఉన్న అంతే. నీళ్లు మింగకుండా ఉమ్ము కూడా ఉంచేసి వాటర్ తీసుకోవద్దన్నారు, ఏం తీసుకోవద్దన్నారు. ఆపరేషన్ C-section ఆపరేషన్ కి ముందు ప్రిపరేషన్ అయితే చాలా కఠినంగా ఉంటది. అమ్మ నేను తట్టుకోలేకపోయినా. అమ్మ బాబాయ్ నిజంగా చెప్తున్నాను, ఆ దాహం వేసి ఉంటది. ఇంకా ఎప్పుడు ఆపరేషన్ అన్న 1/2 hour ముందు గ్లూకోజ్ ఎక్కించారు. అప్పటి నుంచి ఆకలి తగ్గిపోయింది, కానీ అప్పటి వరకు బేబీ ఉంది కదా కడుపులో, ఆకలి అయింది. ఇంకా నాకు నన్ను ఆపరేషన్ థియేటర్ ముందు ఏమంటారు సెలైన్ ఎక్కించి ఇంజెక్షన్ ఒకటి ఇచ్చి ఒక 1 hour బయట వెయిట్ చేయించారు. లోపల ఆపరేషన్స్ అవుతున్నాయి. నేను చేయించుకుంది కూడా పెద్దదే, ఇక్కడ మా ఇంటి దగ్గర పెద్ద దాంట్లో చేయించుకున్నా. ఫస్ట్ గవర్నమెంట్ లో చేయించుకున్నాను, మా ఆయనకు నచ్చక సెకండ్ బేబీని ఆయననే ఏమంటారు ఇక్కడ మన పెద్ద హాస్పిటలే, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్లారెడ్డి అంటారు, మల్లారెడ్డి అని ఉంటది నారాయణ. ఆ హాస్పిటల్లోకి వెళ్ళానమాట. హాస్పిటల్లో చేయించుకున్నాను, కానీ అక్కడ ఏం చేశారంటే 1 hour మొత్తం ముందల అట్లా అంటే నెక్స్ట్ వెళ్తుంటారు కదా, ఆ లోపల ఆపరేషన్స్ అయితే వినబడుతుంది ఆ వాయిస్. టెన్షన్ తట్టుకోలేకపోయినా నేను. నా బేబీ వచ్చింది, నేను అంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ చెప్తా. యాక్చువల్ గా అయితే నేను నా బేబీని చూడలే అనమాట, ఫేస్ చెప్పాలంటే, రియల్ గా చెప్పాలంటే బేబీ ఫేస్ చూడలేదు. నాకు బేబీ బాయ్ పుట్టాలని కోరుకోండి, ఇంకా నాకు ఎమోషనల్ లో నేను చూడలే అనమాట. పెయిన్స్ అది చూడలే, నైట్ చూసిన. ఎమోషనల్ ఒక్కలి అబ్బాయిని ఒకటే అమ్మాయిని ఫస్ట్ ఇగో వామిటింగ్స్ వస్తున్నాయి అని చెప్పేసి మనము నిరాశపడొద్దు. నార్మల్ గా ఉన్నానని లేదు, నార్మల్ గా ఉన్నప్పుడు నాకు ఏం ప్రాబ్లమ్స్, స్టిచెస్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. డెలివరీలో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, కాబట్టి టెన్షన్స్ ఏం పడకండి. టెన్షన్ పడితే ఏం జరగదు. ఫస్ట్ డెలివరీలో అంత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసిన, సెకండ్ డెలివరీకి వచ్చేసరికి ఫుల్ గా తిన్నా, వెయిట్ మస్తు గెయిన్ అయినా అంత బాగుంది. కానీ మళ్ళీ డిఫరెన్సెస్ ఎన్ని ఉన్నాయి, అక్కడ వామిటింగ్స్ అని ఇక్కడ కాలేదు. అన్ని తినాలనిపించింది, తినబుద్ధి కాలే అక్కడ. అంటే బాయ్ గల్లా చెప్పేది టేస్ట్ లో గానీ మనకు వచ్చే ఏమంటారు కొన్ని సిమ్టమ్స్ లో గానీ మనం ఏం చెప్పలేం. ఎట్లా అయినా సరే అది ఒక్కొక్క డెలివరీ ఒక్కొక్క సపరేట్ ఉంటది అనమాట, బాయ్ గల్లా. కాబట్టిగా ఏమీ ఫీల్ అవ్వకండి. కొత్తగా ఏమంటారు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఎవరైనా అంటే టెన్షన్ పడకండి. నా వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను చేస్తున్నా. ప్లీజ్ ఏమనుకోకండి, ఏమన్నా తక్కువ చెప్పుకుంటే. నాకు తోచింది నేను చెప్పిన. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా చేయాలనుకుంటే చెప్పండి. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.